వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఏపీ తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో మార్పులు చోటు చేసుకోనున్నాయా అనే అనుమానాలు అయితే ఇప్పుడు కలుగుతున్నాయి. ఇటీవల విభజన హామీల పరిష్కారం పేరిట ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం కావటం, దాని తరువాత జరిగిన పరిణామాలు, తరువాత వైఎస్ఆర్ జయంతి పేరిట ఏపీలో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించడం, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం, ఏపీలో కాంగ్రెస్, ఈ రెండు కూడా బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాయనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనే తెలుగుదేశం పుట్టింది, హైదరాబాద్లోనే తెలుగుదేశం పుట్టింది. ఈ తెలుగుదేశం పుట్టిన చోట మొత్తం కూడా ఆ పార్టీని మళ్ళీ కూడా ఒక పటిష్టమైన పార్టీగా మార్చడానికి చర్యలు తీసుకుంటాము, దానికి అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా ఉండాలనేది అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇదే కార్యక్రమాన్ని ఇట్టుంచితే ఇక్కడ నిన్న 8వ తారీఖున వైఎస్ఆర్ జయంతి వేడుకల సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఎక్కడైతే కడపలో నుంచే మళ్ళీ కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి కడప నుంచే ప్రయత్నం చేస్తాము అనే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. దానికి అక్కడ షర్మిల నాయకత్వంలో జరిగే ఆ పార్టీ పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ నేతల సహాయ సహకారాలు ఉంటాయనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా 2029లో జరిగే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలిచి షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది అనే కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని అంటే చూసినట్టయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలీయం చేస్తారు అనే దాన్ని చూసినట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ వారసులుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మళ్ళీ తిరిగి బలపడటానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ చూసినట్టయితే బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, అదేవిధంగా పి అంటే పవన్ అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇక్కడ ఏపీలో ప్రతిపక్షం కాంగ్రెస్సే అనే రీతిలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అంటే అవకాశాన్ని, ఏపీలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికల నాటికి షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్ వారసులుగా కాంగ్రెస్ పార్టీని బలీనం చేయాలి అనేదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు. అయితే ఇదొక పక్కా వ్యూహం ప్రకారమే రేవంత్ రెడ్డి అక్కడ అంటే మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగిన దాంట్లో మంత్రులతో సహా పాల్గొన్నారనేది అయితే స్పష్టమవుతోంది. దాంతోనే ఇక్కడ అయినా జగన్ విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసినట్టయితే కడపకి మళ్ళీ కూడా ఉప ఎన్నికలు వస్తాయి, కడపలో గడప గడపకి కూడా ఉప ఎన్నిక వస్తే గడప గడపకి తానే దగ్గరుండి తిరుగుతాను అనే వ్యాఖ్యలు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. అయితే ఇవన్నీ పరిణామాలని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఏపీలో ఎలాగైనా సరే కాంగ్రెస్కి ఒక గుర్తింపు మళ్ళీ తిరిగి పూర్వవైభవం తేవాలి అనే దృష్టితోనే అధిష్టానం రేవంత్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించిందా అంటే ముఖ్యమంత్రిగా సహాయం చేయి, షర్మిలకి సహకరించు అనే పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారమే ఇదంతా జరుగుతుంది అని అయితే అనుమానాలు వస్తున్నాయి. అదీ కాకుండా ఇక్కడ అంటే తెలుగుదేశం తెలంగాణలో ప్రవేశించడానికి అటు అంటే చేస్తున్న ప్రయత్నాలకి కూడా గండి కొట్టే విధంగా మీరిక్కడ తెలుగుదేశం కానీ తెలంగాణలో ఏలు పెడితే మేము కాంగ్రెస్ వారిగా మొత్తం కూడా ఏపీలో బలపడటానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది అనే రీతిలో ఒక హింట్ ఇచ్చారా రేవంత్ రెడ్డి అనే అనుమానాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా సరే ఇక్కడ ఏపీలో ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం కీలకంగా, బీజేపీ జనసేనలు పొత్తు పార్టీలుగా ఉన్నాయి. అదే తెలంగాణలో తెలుగుదేశం కానీ ఒక మళ్ళీ ప్రవేశించినట్లయితే ఈ తెలుగుదేశంతో పాటు జనసేన కూడా ప్రవేశిస్తే ఇక్కడ
29 నాటికి అదే పొత్తు మళ్ళీ బీజేపీలో ఎన్డీఏలోన పొత్తు కొనసాగితే తెలంగాణలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తుంది. దానికి పొత్తు పార్టీలుగా తెలుగుదేశము జనసేన ఉండే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టే తెలంగాణలో కూడా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చే దిశగా చంద్రబాబు నాయుడు కానీ అటు బీజేపీ పెద్దలు కానీ వ్యూహం చేస్తున్నారు అనే ఒక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తరువాత అంటే ఆ జాగ్రత్త పడటం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఒక్కొక్కరిగా తన వైపు తిప్పుకోవటం ద్వారా పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే దిశగా కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ పరిణామాలు చూసినట్టయితే మొత్తం మీద తెలంగాణలో బీఆర్ఎస్ ప్లేస్లోకి తెలుగుదేశం, అటు మళ్ళీ జగన్ ఏపీలో వైసీపీ ప్లేస్లోకి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తాయో కనిపించవో తెలవదు. కానీ ఇక్కడ 5 ఏళ్ల తరువాత జరిగే పరిణామాలకి అనుగుణంగానే ఈ రెండు పార్టీలు కూడా ఇటు అంటే తెలుగుదేశం కానీ తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఒక వ్యూహరచన చేస్తుంది. దాంట్లోనే వైఎస్ఆర్ వారసత్వం అనే ఒక వాదన అయితే బయటకు తీసుకురావడం జరిగింది. ఏపీలో బలపడటానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఒక గుర్తింపు ఉంది కాబట్టి దానిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని అంటే జగనే వారసుడు కాదు వైఎస్ఆర్కి, కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ వారసులు. అందుకే జగన్ కూడా ఇక్కడ షర్మిల అంటే వైఎస్ఆర్ తనయ్య కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి పోరాటం చేస్తోంది అనే దిశగా కూడా ఈ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ కూడా విశ్లేషిస్తే భవిష్యత్తులో రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో అయితే కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.